ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి 37 వచనాలు ధ్యానించుకుందాం. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుకృంగ వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కోయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడో వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా నుండునని. నేను ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు ప్రతి క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవేతరులు అందరికీ ఒక చాలా అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. మేల్కువగా ఉండడం, ప్రతి ఒక్కరు మేల్కొని ఉండడం. ఎందుకు అంటే ఆయన వచ్చి ఇప్పటికీ 2025 సంవత్సరాలు కావస్తోంది. ఆయన ఎంతో పరలోకపు మర్మములు బోధించి ఒక మానవుడు దేవునితో సంబంధ బాంధవ్యము కలిగి ఉండడానికి తన బ్రతుకు ఏ రీతిగా తీర్చిదిద్దవలనో అన్నిటి గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఎన్ని మారులు, ఎన్ని అద్భుతమైన సందేశాలు ఇచ్చి ఉన్నారో మనము ఇటీవలన అన్ని ధ్యానించాం. కానీ మనుషులకు ఉన్నటువంటి ఈ ఆలోచన విధానాలను చూసారా? ముందు నుంచి మెలుకుతా ఎందుకు, ఆ వచ్చిన టైం ఏదో చెప్తే ఆ టైంకి మనం వెళ్ళిపోతాం. చాలాసార్లు ట్రైన్కి కానీ, బస్సుకు కానీ, ఫ్లైట్కి కానీ వెళుతున్న వ్యక్తులు టైం అనుకొని వారు ఉన్న పాటున వారి పనులు చేసుకుంటూ 9 గంటలకి మనము స్పాట్ చేరాలి అంటే 9 గంటలకు వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరుతారు. దానితో ఆ సమయము దాటిపోతుంది. నిష్ఠురం వేసుకుని అయ్యో మేము తప్పిపోయాం, మాకు మిస్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. అది మెలకుత లేని జీవితాలు. మెలకుత కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడాను గంట అరగంట ముందే సిద్ధపాటు కలిగి స్పాట్లో వెళ్ళి నిల్చుంటారు. యేసు ప్రభు తన రాకడ గురించి మాట్లాడుతూ నిశ్చయంగా ఆయన మేఘారుడై రాబోతున్నాడు. అయితే మనకిప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఏ రోజు వస్తాడు, మంగళవారం వస్తాడా, బుధవారం వస్తాడా, ఏ టైంలో వస్తాడో చెప్పేస్తే ఆ టైంకి మనం చక్కగా తయారైపోతాం కదా అని అనుకుంటాం. దాని గురించి ఎంత క్లారిటీ ఇస్తున్నాడు యేసు ప్రభు అంటే, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరగడు. ఎవ్వరికి ఆ టైమింగ్ గురించి ఆయన చెప్పదు. కేవలము పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, తనను నమ్ముకున్న ప్రతి బిడ్డలు మెలకుత కలిగి ఉండాలి, భయభక్తి కలిగి దైవికంగా జీవించాలి, దేవుని వాక్యపు క్రమములో వారు ఉండాలి. కనుక ఇక్కడ ప్రభువైన యేసు అంటున్నారు, జాగ్రత్త పడుడి. తండ్రికి తప్ప ఎవ్వరికి ఆ తేదీ గురించి, ఆ రోజు గురించి తెలియదు. ఈవెన్ మనిషి కుమారుడుగా పుట్టిన నాకు కూడా ఆయన చెప్పలేదు.
కనుక ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏమిటంటే జాగ్రత్త పడి ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నా దేవుని బిడ్డలారా, ప్రార్థన బాగా చేయగలుగుతున్నారా? మీరు ప్రార్థనలో మెలకుగా ఉంటున్నారా? ఒకవేళ మీ జీవితంలో మెలకుగా ఉండి ప్రార్థించే అనుభూతి గనుక కోల్పోతే ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. ప్రార్థనలో ఒక వ్యక్తి దేవునికి తన గురించి, తన పరిస్థితుల గురించి తెలియచేస్తాడు కనుక దేవుడు ఆ వ్యక్తికి జరగబోతున్న సంభవాల గురించి ఖచ్చితంగా తెలియచేస్తాడు. తనలో సిద్ధపాటు మనసు ఇస్తాడు. ఈ ప్రార్థనలో ఒక వ్యక్తి అనుదినము దేవుని యొద్ద ఆయన కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసినప్పుడల్లా తనకు ఒకలాంటి సిద్ధపాటు అనేది ప్రభు చేత అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, మీరు మెలకుగా ఉండండి. ఇక్కడ దాదాపు కొన్ని మెలకుత ప్రభు చెప్పాడు. మొట్టమొదటి మెలకుత ఏంటంటే మీరు ప్రార్థనలో మెలకుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో చాలామంది ప్రార్థన చేయడానికి సమయం లేదు అంటారు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు వారి పనులలోనే బిజీగా ఉంటారు, కానీ ప్రభు కొరకు కొద్ది నిమిషాలు, కొద్ది సమయాన్ని కేటాయించి ప్రార్థించి ప్రభుతో గడపడానికి సమయము వారు కేటాయించరు. అది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే ఆయన వచ్చినప్పుడు వారికి అది అర్థం కాకుండా పోతుంది. ఆ రాకడ వచ్చేటప్పుడు మెలకుగా ప్రార్థన చేసిన వారికి దేవుడు ఆ విషయాన్ని తెలియచేస్తాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ప్రభు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఏంటి ఉదాహరణ అంటే, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఈరోజు వాస్తవంగా మనందరికీ దేవుడు మనకు సంబంధించినటువంటి పనుల కొరకు ఆయన ఆధిక్యత ఇచ్చి దీవించాడు. నువ్వు ఏ వృత్తిగతమైన పని చేసినా సరే మంచిదే. ఇక్కడ ప్రభు ఉదాహరణగా ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక మనిషి తన దాసులకు అధికారం ఇచ్చి వారికి పనులు నియమించాడు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని నియమించి ఆయన ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడట. అంటే వాచ్మెన్కి, అయ్యా నేను ఇల్లు విడిచి దేశాంతరం పోతున్నాను, ఏ క్షణం వస్తానో నాకు తెలియదు, నువ్వు మెలకుగా ఉండు అని ఆయనకి ఆ అధికారం ఇచ్చి ఆ ఇంటి వాచ్మెన్కి కూడాను అన్ని విషయాలు హెచ్చరించి ఆయన దేశాంతరము వెళ్ళిపోయాడు. ఇక ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగినప్పుడు వచ్చునో, సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, లేక తెల్లవారుజామున వస్తాడో మీకు తెలియదు. యజమానుడు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తూ ఆ ఇంటి కాపులదారుడు కానీ పనివాళ్ళు కానీ పర్వాలేదు ఆయన ఎప్పుడొస్తాడో రాని అని నిర్లక్ష్యత వహించకూడదు. మా యజమానుడు వచ్చినప్పుడు మా పనులు తీరు సరిగ్గా ఉండాలని చక్కబెట్టుకొని చూసుకోవాలి. దేవుని బిడలారా, మందిరములో మీరు జీవిస్తున్నారు కదా, దేవుని మందిరపు పనులు మీ పైన ఉంది. ఎప్పుడు అనుకోమకండి పాస్టర్ గారే చూసుకుంటారు, బోధకుడే చూసుకుంటాడు. అది బుద్ధిహీనమైన మాటలు. నువ్వు ఏ రోజు ప్రభును నమ్ముకున్నావో ఆ రోజు నుంచి నీ పైన దేవుడు కర్తవ్యాన్ని మోపాడు. నువ్వు రక్షించబడ్డావు, నీలాగే ఒకరికి రక్షించి దేవుని మందిరానికి తేవాలి. నువ్వు దేవుని సంధికి వస్తున్నావు, దేవుని యొక్క మందిరంలో ఉన్న సమస్త పనులు చక్కబెట్టే బాధ్యత నీ పైన ఉంది. పాస్టర్ గారు బోధించే బోధకుడు చెట్లకు నీళ్ళు పోసేటటువంటి తోట మాలి మాత్రమే. కానీ మీరు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, దేవుడు మీకు అప్పగించిన పనులు నిర్వహిస్తూ దేవుని పట్ల నమ్మకత్వంగా ఉండాలి. ఏ క్షణాన ఆయన వస్తున్నాడో తెలియదు మనకి. ఈరోజు ఇంటికి వచ్చి పాస్టర్లు ప్రార్థన చేయడానికి పిలిచినప్పటికే చాలామంది ఇల్లు కదిలి రారు. పరలోకానికి వెళ్తారని నమ్మకం ఉందా? ఆలోచించండి. ప్రార్థన, వాక్యము, ఆరాధన అన్నప్పుడు
క్రైస్తవ బిడ్డలు పరుగులెత్తుకుంటూ వెళ్ళాలి. మెలుకుతా ఉన్నవారు పరుగులెత్తి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పాస్టర్ గారు ప్రార్థన కోసం పిలవడం, పాస్టర్ గారు మీకు కూటముంది రండి అని పదే పదే ప్రార్థన చేయడం, ఒకళ్ళ ప్రార్థన ఫోన్ చేయకపోతే పిలవకపోతే నన్ను పిలవట్లేదు కాబట్టి నేను పట్టించుకోనంటే, నా దేవుని బిడ్డ, నువ్వు ఇక్కడైతే దైవజనునికి నిర్లక్ష్యం చేస్తున్నావు కానీ పరలోక రాజ్యానికి నువ్వు కోల్పోతున్నావన్న సంగతి ఉదయకాశలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని పట్ల ఎంత భయము భక్తి కలిగి ఉంటావో దేవుడు నీ పట్ల అంత ప్రేమ చూపించి ఆదరిస్తాడు. ఎవరో నీకు చెప్తే, ఎవరో నీకు లేపితే, ఎవరో నీకు బాధ్యత ఇస్తే, ఎవరో నీకు పొగిడితే దేవుని పని చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఆల్రెడీ నీకు బాధ్యత ఇచ్చాడు, నీ చేత పని ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేయాలో అది నియమించేశాడు. కనుక ఆయన వచ్చినప్పుడు సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో తెలియదు. కనుక మెలకుగా ఉండాలి. మరొక మాట మనము గమనిస్తున్నాం. యేసు ప్రభువారు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండట చూచునేమో, గనుక మీరు మెలకుగా ఉండుడి. మీరు ఏ వృత్తిగతమైన పనులు చేసినప్పుడు కూడాను ఏదైనా నిర్లక్ష్యము చేయొచ్చు, కానీ ప్రార్థన నిర్లక్ష్యము చెయ్యకూడదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడము నిర్లక్ష్యము చెయ్యకూడదు. చాలామంది దేవుని వాక్యము, ప్రార్థన, చర్చ్ నిర్లక్ష్యము వైఖరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ లోకంలో క్రైస్తులుగా మనుషులుగా చలమని అవుతారు, కానీ దైవరాజ్యానికి చేరడము అది అసంభవము, చాలా కష్టం. జాగ్రత్త. యేసయ్య మాట వింటున్న నీవు, యేసయ్యకున్న ఉద్దేశం ఏమిటంటే, యేసయ్య ఎక్కడున్నాడో ఒక మారు ప్రభు అంటాడు, నన్ను సేవించేవాడు నేను ఎక్కడుందునో అక్కడే నా సేవకుడు ఉండాలి. నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఆ సేవ చేస్తున్నా ఆ మహోన్నతుడైన దేవునితోనూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ నువ్వు దేవునితో ఉండాలని కోరుకుంటున్నావా? నీకు పని ఉందంటావు, నిద్ర వస్తుందంటావు, ఆకలేస్తుందంటావు, ఎక్కడో కార్యక్రమాలు ఉందని వెళ్ళిపోతావు. చాలా తప్పులు చేస్తున్నారు. జాగ్రత్త. రెండో మెలుకుతా, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో, ఎంత పనిలో బిజీగా ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మెలుకుతా పాటించాలి. ఏ క్షణాన ప్రభు వస్తాడో తెలియదు కదా నీకు, ఏ నిమిషంలో ప్రభు వస్తాడో నీకు తెలియదు కదా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, మూడో మెలుకుతా, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలుకుగా ఉండుడి. అందరికీ సార్వత్రికంగా చెప్తున్నాడు. అయితే నీ దృష్టి ఎలా ఉంది? పలాను వాళ్ళు వెళ్ళట్లేదు, పలాను వాళ్ళు చేయట్లేదు, పలాను వాళ్ళు ప్రార్థించట్లేదు, పలాను వాళ్ళు చర్చికే రావట్లేదు, కాబట్టి ఈ ఒక్క వారం మానుకుంటే ఏంటి అని అనుకుంటున్నావా? నువ్వు ఏ రోజు నిర్లక్ష్యము చేస్తావో ఆ రోజు గనుక ప్రభు రాకడ జరిగితే నీ స్థితి ఏమిటి? రొమ్ము కొట్టుకొని ఏడవడం తప్ప మరొకటి ఏమీ లేదు. స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పొరపాటున దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏ ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళబోతున్నావో, ఒకవేళ ట్రైన్ మిస్ అయినప్పుడు నువ్వు ఎంత ఆవేదన చెందుతావో, నిరాశ చెందుతావో. ఒకవేళ అది నిరాశ చెందితే బస్సులో ప్రయాణం చేయొచ్చు, లేక వేరే ట్రైన్లో మరొక రోజు ప్రయాణం చేయొచ్చు. కానీ దేవుని యొక్క రాకడలో గనుక నువ్వు మిస్ అయితే నీకు మరలా ఛాన్స్ లేదు. కేవలం ఒకే ఒకసారి ప్రభు రాకడ జరిగినప్పుడు ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి సంసిద్ధత కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఈ ఉదయకాశంలో 3 జాగ్రత్తలు ప్రభు చెప్పాడు. నువ్వు చేసే పని విషయంలో జాగ్రత్త, నీ యొక్క మెలుకుత విషయంలో, అనగా నువ్వు ఏ క్షణాన ఆయన వస్తాడు అని చెప్పి ఆయనకు ప్రార్థన విషయంలో మెలుకుత కలిగి ఉండు. మూడోదిగా
అందరికీ ఆయన చెప్పాడు కాబట్టి అందరూ వెళితేనే నేను వెళతానని అందరి వైపు చూడొద్దు. అందరికీ ఆయన చెప్పాడే కానీ నిన్ను నువ్వు మెలకుత కలిగి ఉండు. దేవుని సన్నిధిలో తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీరు అక్కడలో ప్రభా మేము ఎవరు కూడా నిద్రపోయేవారుగా కాకుండా, నాయన నిర్లక్ష్యము చేసేవారుగా కాకుండా, అజాగ్రత్తగా ఉండేవారు కాకుండా, మీరు అక్కడకై మెలకుత కలిగేవారుగా మమ్మను దీవించుమని, మీ మహోన్నతమైన రాకడకై అందరూ సిద్ధపాటు కలిగి మేఘారుడై వచ్చుచున్న మీ రథంలో ఎక్కి మీ రాజ్యానికి చేరే భాగ్యవంతులుగా తీర్చిదిద్దుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.